హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం పర్ఫెక్ట్‌గా 5 నిమిషాలలో చేసుకునే గార్లిక్ కార్న్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. పొద్దున్నే ఎటువంటి హడావిడి లేకుండా కేవలం 5-6 నిమిషాలలో ఈ రైస్ బాక్స్ అన్నది రెడీ అయిపోతుంది. దీంతో పాటు మంచి రైతా కూడా ఒక మంచి కాంబినేషన్ అండి. ఈరోజు నేను మీతో గార్లిక్ కార్న్ రైస్‌తో పాటు ఒక మంచి రైతా రెసిపీ కూడా షేర్ చేసుకుంటున్నాను. మరి దీని తయారీ విధానం చూద్దామా? ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె అన్నది బాగా కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ చిన్నులపాయలండి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కల కింద కట్ చేసి, ఆనియన్ అన్నది మనకి బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదండి, ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుందన్నమాట. ఒక 2 నిమిషాలకి ఆనియన్స్ ఇలా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆప్షనల్ అండి, వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న హాఫ్ క్యాప్సికమ్ వేసుకొని ఒక్క నిమిషం అండి, అంటే బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఇవి క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక నిమిషం తర్వాత మనం ఉడకపెట్టి పక్కకు పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. స్వీట్ కార్న్ ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి, ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, ఒక టేబుల్ స్పూన్ ఆరెగానో కూడా వేసుకొని మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా చక్కగా మన స్వీట్ కార్న్కి, బెల్ పెప్పర్కి అంతా పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండి, క్వాంటిటీ ఎక్కువే పడుతుంది, నేనైతే దగ్గర ఒక కప్పు కొత్తిమీర అన్నది దీంట్లో యాడ్ చేసుకున్నానమాట. ఇప్పుడు ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా స్వీట్ కార్న్కి బాగా పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్ పైన బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల తర్వాత మనం ఉడకపెట్టి పక్కకు పెట్టుకున్న రైస్ అండి, నేను రైస్ ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్ అన్నది దీంట్లో యాడ్ చేసుకున్నానమాట. కాబట్టి మీరన్నది సాల్ట్ ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు కొంచెం రైస్ పైన. లేదు అంటే ఇందాక మనం స్వీట్ కార్న్ వేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ అన్నది యాడ్ చేశాను కదా, అప్పుడే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మీరు సాల్ట్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఈ రైస్కి బాగా పట్టేలాగా హై ఫ్లేమ్ మీద మాత్రమే దీన్ని బాగా టాస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇక ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదంట, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలాగ ట్రై చేసి పిల్లలకి బాక్స్ అన్నది కట్టి చూడండి, ఖచ్చితంగా ఒక్క మెతుకు కూడా వెనక్కి రాకుండా బాక్స్ అన్నది కంప్లీట్గా ఖాళీ చేసేస్తారు. మరి ఈ రైస్లోకి రైతా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా మీకు కావాల్సినంత క్వాంటిటీ పెరుగు, కొంచెం గట్టిగా ఉండే పెరిగేనండి, ఇలా ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో కావాల్సినంత సాల్ట్ వేసుకోండి. దీంట్లో ఉల్లిపాయలు, తురుముకున్న క్యారెట్, మీరు కావాలంటే పీసెస్ కూడా యాడ్ చేయొచ్చండి, కానీ పిల్లలు తీసేస్తారు, వాటిని పక్కకు పెట్టేస్తారని నేను తురిమి యాడ్ చేస్తాను వెజిటేబుల్స్ అన్నీ. ఇలా కుకుంబర్ కూడా తురిమి దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ రైతాన్ని కంప్లీట్గా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతే అండి, టేస్టీ రైతా కూడా మనకి ప్రిపేర్ అయిపోయిందనమాట. చూసారు కదా, కేవలం 10 నిమిషాలలో మనకి పిల్లలకి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ అన్నది రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్లో ఇవ్వటం మర్చిపోమాకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.